మీడియా మిత్రులకు నమస్కారం. నేను డాక్టర్ కాస వెంకటేశ్వర్లు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు విదేశీ పర్యటనలో ఈ దేశం పట్ల, ఈ దేశంలో ఉన్నటువంటి భాషల పట్ల విషయం కక్కుతూ అసత్య ప్రచారాలు చేస్తూ దేశాన్ని విదేశాలలో అవమానపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏం మాట్లాడాలనో ఏం ఆలోచన చేయకుండా అప్పటికప్పుడు ఏది పడితే అది మాట్లాడి ఈ దేశ నాయకులను, అదే రకంగా ఈ దేశ సౌభాగ్యాన్ని అపఖ్యాతి పాలు చేయాలని చెప్పేసి ప్రయత్నం రోజు రోజుకు పెరుగుతూ ఉంది. విద్వేషమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ప్రధానమంత్రి గారి నుంచి మొదలుకుంటే కింద ఉన్నటువంటి ఆఖరికి చిట్ట చివరి మనిషిని కూడా అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. దళితులను అవమానపరుస్తున్నాడు. భాషల పేరు మీద అవమానపరుస్తూ ఉన్నాడు. సిక్కులని అవమానపరుస్తూ ఉన్నాడు. ఆయన ఎందుకు విదేశీ టూర్ చేస్తున్నాడో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. తర్వాత అమెరికా సెనెట్లో భారతదేశం పైన విషం గక్కి భారతదేశాన్ని నీచమైనటువంటి భాషతోటి అవమానపరిచినటువంటి సెనేటర్ ఉమర్ తోటి ప్రత్యేక సమావేశం జరుపుతూ ఉన్నాడు. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా దేశం కోసం పనిచేసినటువంటి పార్టీ కాదు. చైనాకో అమెరికాకో అమ్ముడు పోయి తాకట్టు పెట్టేసి ఈ దేశాన్ని పరిపాలించాలన్నటువంటి ఒకే ఒక కోరికతోటి ఇవాళ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈయన రాహుల్ గాంధీ ఇవాళ విదేశీ పర్యటనలో దేశం పట్ల విషం కక్కుతూ ఉన్నాడు. నిన్న జరిగినటువంటి సమావేశంలో ఆయన మాట్లాడినటువంటి విషయం, రిజర్వేషన్లన్నీ రద్దు చేస్తాం, ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా రద్దు చేస్తామని చెప్పి చెప్పడం ఏదైతుందో ఇది ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన కులాలని అవమానపరిచినట్లే. అందుకనే మొన్నటి ఎన్నికలలో ఇదే అసత్య ప్రచారాన్ని చేసి భారతీయ జనతా పార్టీ ఇవి రద్దు చేస్తుంది, రిజర్వేషన్స్ రాజ్యాంగాన్ని మారుస్తుందని చెప్పేసి అసత్య ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చి అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేసి ప్రతిపక్ష హోదా సంపాదించి మళ్ళీ ఈరోజు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంది, కాంగ్రెస్ పార్టీ రద్దు చేస్తుందని చెప్పడం ఏదైతుందో ఇది ప్రజలందరినీ కూడా, భారత ప్రజలందరినీ కూడా అవమానపరిచినట్లే. అందుకనే భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఉన్నంత వరకు రిజర్వేషన్స్ అవనేటువంటి రద్దు చేయనీయమని చెప్పేసి ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు. ఇప్పుడు కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, నాయకుడు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాం. ఈ రకంగా భారతదేశం యొక్క పరువుని, ప్రతిష్టని, అదే రకంగా బడుగు బలహీన వర్గాలకు, బహుజనులందరినీ అవమానపరిచే రకంగా ఇవాళ అమెరికాలో మాట్లాడినందుకు నిరసనగా రేపు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపునిస్తూ ఉంది. అన్ని జిల్లా కేంద్రాలలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మలు నిలబెట్టాలా, నిరసన ప్రదర్శనలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలిపిస్తూ ఉంది. శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. బడుగు బలహీన వర్గాల వారికి, దళిత బహుజనులందరికీ భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విచిత్రమైనటువంటి ప్రకటనలు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. సెప్టెంబర్ 17 వారం రోజులు ప్రజాపాలన చేస్తాడట.
ఇప్పుడు ప్రజాపాలన జరుగుతలేదేమో, ఇప్పుడు దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తున్నట్లు కనపడతా ఉంది. ఎందుకోసం అంటే రైతులందరూ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నారు. రైతులు స్వయాన కలెక్టరేట్లో మా రుణం మాఫీ చేస్తామని చేయలేదని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అదే రకంగా మహిళల యొక్క పైన అగాత్యాలు అయితే రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రజాపాలన జరుగుతలేదు, కాంగ్రెస్ ఏలుబడిలో దుర్మార్గ పాలన జరుగుతూ ఉంది. కాబట్టి సెప్టెంబర్ 17 నుంచి ప్రజాపాలన జరుపుతామని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మేము అడుగుతా ఉన్నాం, ప్రజాపాలన అంటే నిజాం పరిపాలనని కొనసాగిస్తారని చెప్పేసి చెప్పదలుచుకున్నాం ఆ ప్రజలకు. ప్రజాపాలన అంటే మహిళలపైన అకృత్యాలు చేయండి అని చెప్పదలుచుకున్నవా? ప్రజాపాలన అంటే రజాకారులు చూపించిన మార్గంలో అందరినీ కూడా తుపాకులతోటి బందూకులతోటి కాల్చి చంపుదాం అనుకుంటున్నావా? ప్రజాపాలన అంటే హైదరాబాదు ప్రత్యేక దేశంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నావా? మొత్తంగా మళ్ళీ వచ్చేటువంటి దసరా సందర్భంగా, అమ్మవారి పూజల సందర్భంగా బతుకమ్మ ఆడేటువంటి వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడి రజాకారులను గుర్తు చేస్తూ బట్టలు ఇప్పదీసి వాళ్ళని అవమానపరుస్తూ అఘాయిత్యాలు చేస్తూ బతుకమ్మలు ఆడించడం కోసం ప్రయత్నం చేస్తారా? ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రజాపాలన అంటే ఏంది? దీనికి స్పష్టమైనటువంటి నిర్వచనం ఏంది చెప్పాలని చెప్పేసి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజాపాలన కాదు ఇది, దుర్మార్గ పరిపాలన, ప్రజా వ్యతిరేక పరిపాలన, రైతు వ్యతిరేక పరిపాలన, మహిళా వ్యతిరేక పరిపాలన, యువకులకు వ్యతిరేక పాలన తప్ప ఇది ప్రజాపాలన కాదు. నిజాం నిరంకుశ పాలన ఏ రకంగా జరిగిందో ఆ పాలనే కొనసాగుతుంది తప్ప ఎక్కడ కూడా ప్రజాపాలన సాగుతలేదు. ఈ మాటలు మాట్లాడడం ప్రజాపాలన అవహేళన చేసినట్టే తప్ప, అవమానపరిచినట్టే తప్ప మరొకటి కాదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొక దీంట్లోనే సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరుపుతలేవు? అధికారంకి వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు జరుపుతలేవు? ఓట్ల కోసమే, ముస్లింల ఓట్ల కోసమే, ఎంఐఎం కోసమే భయపడి ఇవాళ సెప్టెంబర్ 17 గురించి మాట్లాడకుండా ప్రజలను పక్కదోర పట్టేయాలని చెప్పేసి నువ్వు చేసేటువంటి కుచిత బుద్ధి ఏదైతుందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. దమ్ము ధైర్యం ఉంటే ప్రజాపాలన కొనసాగించాలనుకుంటే సెప్టెంబర్ 17ని విమోచన దినంగా పాటించాలి. ప్రభుత్వ పరంగా దీన్ని నిర్వహించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.